ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటూ 32 అసెంబ్లీ సెగ్మెంట్ల కోసం ఇన్ఛార్జీలని అనౌన్స్ చేసింది జనసేన పార్టీ. ఫర్ ద ఫస్ట్ టైం జనసేన పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. గత సంవత్సరం అంటే 2018లోనే పార్లమెంటుకు తెలంగాణ నుంచి పోటీ చేసినప్పటికీ ఇప్పటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగలేదు జనసేన పార్టీ. గతంలో తెలంగాణకి సంబంధించి 7 పార్లమెంటు స్థానాలకు 2018లో బరిలో దిగింది జనసేన. ఇక గత సంవత్సరం చూసుకున్నట్టయితే 2022 అక్టోబర్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో తాము బరిలో దిగుతాము అంటూ వారాహి యాత్ర కూడా కొండగట్టు అంజన్న సాక్షిగా మొదలవుతుంది, తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతాము అని అనౌన్స్ చేసిన తర్వాత 26 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలను 3 నెలల క్రితం అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు 32 స్థానాల్లో బరిలో దిగబోతున్నట్టుగా ప్రకటన చేశారు. అది కూడా ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు. ఎన్నికల షెడ్యూల్ వెలువడింది, హార్డ్లీ ఇప్పుడు 50 రోజులు కూడా మిగలలేదు. కౌంట్ డౌన్ మొదలైపోయింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తారీఖున జరగబోతున్నాయి. సో 32 అసెంబ్లీ సెగ్మెంట్ల కోసం అభ్యర్థులు లేకపోతే ఇన్ఛార్జీలని అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటికీ ఒక స్ట్రాటజీని మాత్రం అనౌన్స్ చేయలేదు జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే నిర్ణయంతోనే తాము పొత్తులో ఉంటాము, పొత్తులో భాగస్వామిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే చెప్పినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్ బీజేపీతో, తర్వాత టీడీపీతో అనుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టీడీపీతో కలిసి ముందుకు వెళ్తున్నట్టుగా ప్రకటన చేశారు. మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారా లేకుంటే బీజేపీతో కటీఫ్ అయిపోయిందా అనేది ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేదైతే స్పష్టం చేసినప్పటికీ వారాహి యాత్ర ఉంటుందా లేదా, లేకపోతే పొత్తు ఎవరితోనైనా ఉంటుందా, ఒంటరిగా పోటీ చేస్తారా, ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పెట్టుకున్నట్టుగా తెలంగాణలో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఇప్పటికీ డౌట్ఫుల్గా ఉంది. షెడ్యూల్కి ముందే తన ప్రకటనని అలాగే పర్యటనని అనౌన్స్ చేస్తారని భావించినప్పటికీ ఇప్పటికీ అయితే జనసేన తరఫున అధికారికంగా ఎలాంటి నిర్ణయము రాలేదు, ఒక ప్రకటన రాలేదు. మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత మీడియా సమావేశంలో మాత్రం బాలకృష్ణ తెలంగాణలోనూ టీడీపీ సత్తా చూపిస్తుంది, తామేంటో చూపిస్తామంటూ అనౌన్స్ చేశారు. బట్ ఇప్పటికైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఆ దిశగా ఏ ప్రకటన చేయలేదు. సో ఒకవేళ ఇక్కడి నుంచి 32 స్థానాల్లో బరిలో దిగుతామని చెప్తున్నప్పుడు వారాహి యాత్ర ఇక్కడ కూడా ఉంటుందా? గతంలో అనౌన్స్ చేసినట్టుగా కొండగట్టు అంజన్న దేవాలయం నుంచి వారాహి యాత్ర తెలంగాణలోనూ కొనసాగుతుంది. ఇక్కడ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తారని జనసేన ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఒక క్లారిటీ అనేది అయితే రాలేదు. సో పార్టీ ఏర్పడి 9 ఏళ్లు దాటింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల బరిలో అయితే దిగలేదు. గతంలో 7 స్థానాల్లో పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. ఇక గత సంవత్సరం జూన్లో అయితే తాము 7 నుంచి 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాము, 2 పార్లమెంటు స్థానాల్లో కూడా జనసేన బరిలో దిగుతుంది అని అనౌన్స్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత 26 అసెంబ్లీ సెగ్మెంట్లకి ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఇక వెరీ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు మాత్రం 32 స్థానాల నుంచి బరిలో దిగుతామని అనౌన్స్ చేశారు. ఒక క్లారిటీ అనేది అయితే మిస్ అవుతుంది. వారాహి యాత్ర తెలంగాణలో కూడా ఉంటుందా లేదా అఫీషియల్గా ప్రకటన రాలేదు. కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఎలాంటి స్ట్రాటజీ ఉండబోతోంది, ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, బీజేపీతో ఉంటారా లేకుంటే టీడీపీతో కలిసి బరిలో దిగుతారా? అయితే ఇక్కడ ఆసక్తికరంగా గతంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పవన్, లోకేష్, జగన్ తాకు మంచి మిత్రులని ఆయన అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి స్పందన నేపథ్యంలో. బట్ ఇప్పుడు అలాంటి మంచి మిత్రుడు అని చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారు, లేకపోతే తన స్టాండ్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, ఎవరితో దిగుతారు? కౌంట్ డౌన్ అయితే మొదలైపోయింది, ఒక క్లారిటీ అనేది లేదు. సో ఏపీకి సంబంధించి అక్కడే ఫోకస్ ఉంటుందా, తెలంగాణ మీద ఉంటుందా, లేకపోతే నామమాత్రంగా బరిలోకి దిగుతారా? ఈ అన్నిటి క్వశ్చన్స్కి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాత్రమే సమాధానం ఇవ్వగలరు.